నమో నమః నమో నమః. నాయనా నీ దయ వల్ల నన్ను నా వ్యాపారాన్ని చల్లగా ఉండేట్టు చూడు నాయనా. కక్షపూరితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్బంధిస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు మేడం? ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. పక్షంగా వ్యవహరిస్తే ఇన్ని ఆవులు గాని ఇన్ని ఆవు దూడలు గాని చనిపోయాయో మనం అర్థం చేసుకోగలం. లెగ్ ఐరన్ లెగ్ మన దీనపాదం కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ ఓం నమః శివాయ కదా. ఇక్కడ కూడా నీ రూల్స్. వాడెవడో వైజాగ్ నుంచి వచ్చి దమ్ముందా ధైర్యం ఉందా అంటాడు. ఇక్కడ పుట్టినాడికి లేదా దమ్ము ధైర్యమా? వీడి గెటప్ కమెడియన్ రా. పోలీసులు పట్టుకుని ఆపేసి డ్రామాలు చేస్తున్నామంట మనము. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. టీటీడీ ప్రతిష్ట దిగజారిపోతుంటే దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఎవరు కూడా దాన్ని సక్రమంగా కరెక్ట్ చేసుకోకుండా ఎదురుదాడి చేస్తూ, ఏం కర్మ నీకు? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతిని ఒక్కరోజు ప్రశ్నించకపోయాను. జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్మున్న పార్టీ. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. వెంకటేశ్వర స్వామి దగ్గర పోతుంది. రోజమ్మయ్య రోజా మా అత్తే. దమ్మున్న నాయకుడి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ. సింగిల్ గా అయినా వస్తాము, ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాం. చెప్పారుగా డిపాజిట్లు రావని చెప్పిన కొంచెం అటు ఇటుగా పోతా ఉన్నట్టుంది. ఊదు పొగలు ఒకటి వేసుకొని మీకు దమ్ముంటే ఎవడైతే ట్వీట్ చేశాడో వాడిని రమ్మనండి. అట్లాంటిది ఏమన్నా ఉంటే చెప్పేసేయి. ఎందుకంటే నా మీద ఎవడైనా చిన్న జోక్ వేస్తేనే నేను హ్యాండిల్ చేయలేను. చాలా డెలికేట్ మైండ్. పోలీసులను పెట్టుకొని 1000 మందిని ఆ పార్టీ ఈ పార్టీ కార్యకర్తలను పెట్టుకొని నించున్నాడు అంటే ఎంత పిరికి పందో అక్కడ అర్థమవుతుంది. ఆడదానివేనా నువ్వు? అదే చెప్తున్నాను కదా, వచ్చి ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా. నాకు నీ మీద నమ్మకం లేదురా. ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ కూడా ఉంది. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. వాటికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి. 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. ఆ రోజు కడిగాడు కదా, తిరుమల లడ్డూలో ఏదో జరిగిందని అబద్ధాలు వీళ్ళే చెప్పి వెళ్ళి దుర్గమ్మ మెట్లు కడిగారు కదా. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇప్పుడు ఇక్కడ ఇన్ని జరిగాయి కదా, కొండ మీద మర్డర్ జరిగింది, చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు, డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి, బిర్యానీలు అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, గోవులు చనిపోతున్నాయి. తప్పు చేసిన పాలక మండలిని అలాగే అధికారులని శిక్షించమని కూడా డిమాండ్ చేస్తారు. నువ్వు అవసరం నీకు చూపించినప్పుడు మూసుకొని ఉండాలి వాళ్ళు. దమ్ముంటేలా పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు కాబట్టి 151 సీట్లు ఉంటే మధ్యలో 5 ఎగిరిపోయినాయి. 11 నిలబడ్డాయి. ఆ 11 కూడా వెంకటేశ్వరుని యొక్క నామాలు ఇచ్చాడు. గుర్తు పెట్టుకోండి, ఇలాంటి ఎప్పుడు తప్పు చేయొద్దని. ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టు. ఖచ్చితంగా నిన్నేసి నన్ను నేను వేసుకుంటా.